నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మారాణి. ముందుగా ముఖ్యాంశాలు. రేపు తెలంగాణలో పర్యటించనున్న ప్రధానమంత్రి. ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న నరేంద్ర మోదీ. ఆరోగ్య భారత నిర్మాణంలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలన్న గవర్నర్. రాజ్భవన్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన గవర్నర్ దంపతులు ఎస్ అబ్దుల్ నజీర్, సమీరా నజీర్. రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా కొనసాగుతున్న పల్స్ పోలియో కార్యక్రమం. అన్ని సామాజిక కేంద్రాల వద్ద పోలియో చుక్కల మందును అందుబాటులో ఉంచిన వైద్యారోగ్య శాఖ. ఈవీఎంలపై ఎలాంటి భయాందోళన అవసరం లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఈసీ రాజీవ్ కుమార్. పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎంపిక. జాతీయ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్లో 336 ఓట్లకు గాను 201 ఓట్లు సాధించిన షెహబాజ్. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారు. కొత్త ఢిల్లీ నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్కు చేరుకోనున్న ప్రధానమంత్రి జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. అనంతరం స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్న సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రితో కలిసి ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాగా ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సభ జరిగే ఇందిరాగాంధీ స్టేడియం వైపు 2 రోజుల పాటు రాకపోకలు నిలిపివేశారు. అదేవిధంగా సభాస్థలి, హెలీప్యాడ్ తదితర ప్రాంతాల్లో డ్రోన్లను పూర్తిగా నిషేధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నేడు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం. దీనిని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్యప్రాణి ప్రియులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భూమిపై జీవ వైవిధ్యానికి ఈ రోజు ప్రతీక అని పేర్కొన్నారు. అంతేకాదు జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవాలన్న భావనను, నిబద్ధతను కూడా వన్యప్రాణుల దినోత్సవం మనకు ప్రేరణ కల్పిస్తుందని తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్న వారందరినీ అభినందిస్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. మరికొన్ని రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా భారతీయ జనతా పార్టీ విరాళాలకు పిలుపునిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తన వంతుగా పార్టీ కోసం విరాళం అందించారు. నమో యాప్ ద్వారా 2,000 రూపాయలను విరాళంగా ఇచ్చిన ఆయన అందుకు సంబంధించిన రసీదును సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. వికసిత భారత్ నిర్మాణానికి మరింత వెన్నుదన్నుగా నిలిచేందుకు బీజేపీకి సంతోషంగా విరాళం అందించాను అని మోదీ వెల్లడించారు. దేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, నమో యాప్ ద్వారా విరాళాలు అందించాలని కోరారు. ఈ మేరకు నమో యాప్ ఫండింగ్ పేజీ లింకును కూడా ప్రధానమంత్రి పంచుకున్నారు. కాగా నమో యాప్ ద్వారా 5 రూపాయల నుంచి గరిష్టంగా 2,000 రూపాయల వరకు విరాళంగా ఇవ్వవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి సమావేశం ఈరోజు జరిగింది. కొత్త ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గంతో ప్రధానమంత్రి చర్చించారు. మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రిమండలి సమావేశం ఇదే చివరిది కానుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రకటించిన పథకాలు, అమలు పరిచిన సంక్షేమం వంటి వాటిపై ప్రధానమంత్రి ఈ సందర్భంగా చర్చించారు. ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి ఆరోగ్య భారత నిర్మాణంలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని రాజ్భవన్లో చిన్నారులకు గవర్నర్ దంపతులు ఎస్ నజీర్, సమీరా నజీర్లు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె నివాస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కె మోషన్ రాజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో పిల్లలెవరూ పోలియో వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టిందన్నారు. తల్లిదండ్రులంతా 5 సంవత్సరాలలోపు వయసు గల తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ దేశంలో అంగవైకల్యాన్ని తగ్గించే కార్యక్రమం చాలా సంతోషం. ఎవరైతే ఆరోగ్యవంతులుగా ఉంటారో వారు
తన స్వశక్తిగా జీవించడానికి, అలాగే ఈ దేశానికి ఒక పెట్టుబడిదారులుగా, మరి మానవ వనరుల పెట్టుబడిగా వారు ఉండటానికి జరుగుతుంది. తద్వారా ఈ రాష్ట్రం కానీ, ఈ దేశం కానీ, ఈ సమాజం కానీ అభివృద్ధి చెందడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా, ఇది మనం సొంతంగా చేసుకునే కార్యక్రమం కాదు, ఇది ప్రభుత్వం ద్వారా చేసే కార్యక్రమం. కనుక ప్రజలందరూ కూడా పల్స్ పోలియోని ఉపయోగించుకుని తమ బిడ్డల్ని రక్షించుకోవడం ద్వారా ఈ దేశానికి మేలు చేసినటువంటి వ్యక్తులుగా ఉంటారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి సూచించారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెదళ్ల చెరువు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ జి లక్ష్మీష మాట్లాడుతూ తిరుపతి జిల్లా వ్యాప్తంగా 1824 కేంద్రాల్లో 2,53,223 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు చెప్పారు. నిజంగా ఇండియాలోనే హెల్త్ పైన విపరీతమైన ఖర్చు పెట్టి ఒక జననేత జగన్మోహన్ రెడ్డి హెల్త్ పైన ఏ విధంగా తీసుకొని వచ్చారో మీకు అందరికి కూడా తెలుసు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పక్షవాత రాకుండా అంటే ఇది ఖచ్చితంగా వాడాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఇక్కడికి వచ్చినామో వేసేసి వెళ్ళిపోయినాము అనేది కాకుండా ఖచ్చితంగా మళ్ళీ కూడా దీనిపైన కలెక్టర్ గారు మరి ఒక తూరి దీనిపైన మళ్ళీ ఒక రివ్యూ పెట్టి ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడాల్సింది. ఎందుకంటే పేద బిడ్డలకి చాలా అవసరం ఇది. ఈ పల్స్ పోలియో కార్యక్రమం 1995లో స్టార్ట్ అయినప్పటికీ దీని ఎడ్యుకేషన్లో ఇండియా చాలా ఎఫర్ట్స్ చేసి ఉంది. సో ఇండియాలో ఇది యాక్చువల్లీ ఎరాడికేట్ అయిపోయింది. ఇక ముందు కూడా ఎక్కడ రాకూడదు అనే ఉద్దేశంతో ఇది ఎప్పటికప్పుడు నేషనల్ ఇమ్యునేషన్ డే రోజున ప్రతి ఒక్క పిల్లలు అంటే 0 నుంచి 5 సంవత్సరాలు ఏజ్ గల ప్రతి పిల్లలకి ఇది కవర్ అవ్వాలని 3 రోజులు చేయడం జరుగుతుంది. ఈరోజు బూత్ డే. ఈరోజు మన జిల్లాలో తిరుపతి జిల్లాలో 1824 కేంద్రాలలో అంటే సెంటర్స్లో ఇటువంటిది ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. పల్స్ పోలియో తొలి విడత కార్యక్రమం గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 2,12,000 మంది 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది 950 కేంద్రాల్లో అందుబాటులో ఉన్నారు. గుంటూరులో నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. సంబంధించి 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా పేరెంట్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నా సరే అందరూ కూడా తప్పనిసరిగా ఈ పల్స్ పోలియో వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే జిల్లాలో మనకి దాదాపుగా ఒక 2,12,000 మంది ఈ 0 నుంచి 5 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉంటారని క్యాలిక్యులేషన్స్ ప్రకారం లెక్క చేసి జిల్లాలో 950 కేంద్రాలలో ఈరోజు పల్స్ పోలియో ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఎవరైనా మిస్ అయితే ఏదైనా కారణాల వల్ల ఈరోజు లేకపోయి ఎక్కడైనా ఉంటే కూడా రేపు ఎల్లుండి కూడా హౌస్ టు హౌస్ విజిట్ చేసి మన సిబ్బంది అందరూ కూడా ఇంటికి వచ్చి కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పుడు 4,400 పైన సిబ్బంది అందరూ కూడా ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. వారందరినీ కూడా అభినందిస్తున్నారు. పోలియో రహిత సమాజం కోసం చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఒంగోలు మంగుమూరు డొంక వద్ద ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కలెక్టర్ దినేష్ కుమార్ స్థానిక శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, నగర మేయర్ గంటాడ సుజాతతో కలిసి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. పిల్లలు 0 to 5 years పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. దీనికోసము అన్ని ఏర్పాట్లు ఎవ్రీ పిహెచ్సిలో అండ్ యూపీఎస్సీస్లో ఉంటున్న సిబ్బందులు వాళ్ళు మాత్రం కాకుండా అంగన్వాడీ టీచర్లు, వాలంటీర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెట్టాం. దాదాపుగా 7,700 మంది ఈ కార్యక్రమంలో నెక్స్ట్ 3 days పూర్తిగా పాల్గొంటారు. దీంట్లో ఉన్న తల్లులు అందరూ కూడా విన్నప్తి ఏమంటే ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది 0 to 5 years 0 డోస్ అని పుట్టిన వెంటనే ఇస్తారు. దాని తర్వాత 5 డోసులు ఖచ్చితంగా మనం ఇవ్వడానికి మనం చేస్తే ఈ పోలియో అనే ఒక వైరస్ మనం టోటల్గా ఇరాడికేట్ చేయడానికి వీలు ఉంటుంది. ఆల్రెడీ వీ హావ్ డన్ ఇట్. మరి ఈ రోజు నుంచి 5వ తారీఖు వరకు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 0 to 5 years పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది.
కంపల్సరీగా మీరు దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మరి మనకి పిల్లలు ఇది కనుక మనము పోలియో ఎఫెక్ట్ అయ్యి చాలామంది మరి కుంటి వాళ్ళు కానీ వాళ్ళకి చేతులు లేని వాళ్ళు ఇలాగ ఉంటున్నారు అంటే దానికి కారణము ఇరాడికేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల. అంటే మనకి అందరికీ కూడా మనం ఈ రోజున ఒక్క సెంటర్స్లోనే కాకుండా ఇప్పుడు అర్బన్ హెల్త్ సెంటర్స్లోనే కాకుండా అలాగే మన బస్ స్టాండ్లో కానివ్వండి, రైల్వే స్టేషన్స్ కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోండి. అలాంటప్పుడు మాత్రమే మరి పోలియో ఎఫెక్ట్ అవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకొని మరి సహకరించవలసిందిగా కోరుతున్నాము. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా విజయనగరంలోని కంటైన్మెంట్ పార్కులో చిన్నారులకు భాస్కర్రావు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు రక్షణ ఇస్తాయన్నారు. జిల్లాలో 5 సంవత్సరాలలోపు చిన్నారులు దాదాపు 198,000 మంది వరకు ఉన్నారని, వీరి కోసం 1184 బూతులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 1,98,000 0 to 5 years చిల్డ్రన్కి ఈరోజు బూత్లో 1184 బూతుల్లో వ్యాక్సినేషన్ జరుగుతుంది. 0 to 5 years పిల్లలందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించవలసిందిగా తల్లిదండ్రులను కోరుతున్నాం. అలాగే బూతుల్లోనే కాకుండా బస్ స్టాండ్లు, అలాగే రైల్వే స్టేషన్లు, ట్రాన్సిట్ టీమ్స్, మొబైల్ టీమ్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది. ప్రతి చోట కూడా పోలియో వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా 0 నుండి 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా ఈరోజు పోలియో చుక్కలు వేయించాల్సిందిగా ప్రార్థిస్తున్నామండి. 2 చుక్కలు నిండు జీవితానికి 2 చుక్కలు వేయించవలసిందిగా ఈ విజయనగరం జిల్లా ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పట్టణంలోని కొండ మీద ఉన్న పాఠశాలలో శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, వైద్యాధికారి తేజస్వనులు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పోలియో వ్యాధి పట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 2 పోలియో చుక్కల మందు నిండైన జీవితం ఇస్తుందన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో కొండమెట్ట స్కూల్ నందు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించుకున్నాం. అలాగే శ్రీకాళహస్తి పట్టణంలో మొత్తం 48 సెంటర్లలో కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాము. ఈ జనసమూహం ఉండే సెంటర్లో కూడా ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ప్రజలందరూ 0 నుండి 5 సంవత్సరాల లోపల పిల్లలందరూ కూడా ఈ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతంగా వేయిస్తారని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ప్రజలందరూ దగ్గరుండి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు బిడ్డలందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించి మన దేశాన్ని పోలియో రహిత దేశంగా చేయాలని కోరుకుంటున్నాము. ఇలానే కాకుండా స్కూల్స్లో ప్లస్ బూత్స్ 48 బూత్స్ కాళహస్తిలో అరేంజ్ చేశాము. మనకు టార్గెట్ 8,453 మంది పిల్లలు. మంది పుణ్యక్షేత్రం కాబట్టి ఇంకా మేము 10,000 దాకా రావచ్చని ట్రాన్సిట్ పాయింట్స్, బస్ స్టాండ్స్ లో, తర్వాత రైల్వే స్టేషన్స్ లో, మళ్ళీ టెంపుల్ పాయింట్స్ లో బూత్స్ అరేంజ్ చేశాము. ప్రజలందరూ దీన్ని గమనించి ఎక్కడ కుదిరితే అక్కడ పోలియో చుక్కలు 2 చుక్కలు అండి, భావి భవిష్యత్తుకు భావి తరాలు పిల్లలు వాళ్ళకి పోలియో రహిత దేశంగా మార్చే దిశగా చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని కడప జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి నాగరాజ్ అన్నారు. కడపలోని గాంధీనగర్ పాఠశాలలో కలెక్టర్ వి విజయరామరాజుతో కలిసి నాగరాజు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 5 సంవత్సరాలలోపు వయసున్న 2,28,131 మందికి పోలియో చుక్కల మందు వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మనకి నేషనల్ ఇమ్యునైజేషన్ డే ప్రోగ్రాం జరుగుతుంది. దీంట్లో మనకి 2,28,000 మంది చిల్డ్రన్స్కి మన కడప డిస్టిక్లో మన అందరికీ వేయడం జరుగుతుంది. దీంట్లో 2,023 బూతులు అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో 8,000 మంది సిబ్బంది పార్టిసిపేట్ చేసి ఏ ఒక్కరిని మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ దీంట్లో నిన్న ఒకవేళ వ్యాక్సినేషన్ వేయించుకున్న 0 నుంచి అంటే పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు ఎవరికైనా ఇది వ్యాక్సిన్ వేయచ్చు. దీంట్లో ఏంటంటే మనకి ఇది చాలా సేఫెస్ట్ వ్యాక్సిన్. మనకి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు రైల్వే స్టేషన్స్లో కావచ్చు, అలానే బస్ స్టాండ్లో 24 అవర్స్ ఉంటుంది. ఈ 3 days 24 అవర్స్ బస్ స్టాండ్లో ఉంటుంది. కాబట్టి అక్కడ వేయించుకొని ఈ పోలియో మహమ్మారిని మనము సమూలంగా నాశనం చేద్దామని చెప్పి ఆశిస్తూ పారదోలేస్తున్నాం. ఇప్పుడు స్వల్ప విరామం.
అబ్బా లోన్ ప్రాసెసింగ్ ఇంతసేపా? మీతో ఏ పని సరిగ్గా కాదు. ఇదిగో నువ్వే చేసుకో. చూసావా అసలు చాలు. ఇట్రండి. ఏంటి విషయం? ఫైనాన్షియల్ అసెట్స్ ప్రూఫ్ ఇవ్వాలి, దానివల్ల లోన్ ఆగిపోయింది. చూడు, అకౌంట్ అగ్రిగేటర్లు వచ్చారు. అకౌంట్ అగ్రిగేటర్ బ్యాంక్స్ ఇతరుల వద్ద ఉన్న మీ ఆర్థిక సమాచారాన్ని మీ స్పష్టమైన అనుమతితోనే రుణం ఇచ్చే ఆర్థిక సంస్థలకి తెలియచేస్తుంది. నాన్న, ఇది చాలా తేలిక. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలో 1,44,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి గీతాబాయి తెలిపారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో చిన్నారులకు ఆమె పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను 4,858 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా 2011 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. బూత్స్ లాగా మనం కూడా ఇది పల్స్ పోలియోకి సంబంధించి అంత చక్కగా ఏర్పాటు చేసుకొని అన్ని చోట్ల కూడా మరి అన్ని పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతూ ఉంది. ఇవాళ పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు కూడా మనం అందరికీ కూడా కవర్ చేయాల్సిన అవసరం ఉంది. మన జిల్లా టార్గెట్ 1,44,000. సాయంత్రంలోపు మనం 98% కవర్ చేసే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన వాళ్ళకి రేపు ఎల్లుండి బూత్ డే యాక్టివిటీ వాళ్ళ రేపు ఎల్లుండి హౌస్ టు హౌస్ సర్వే చేసి ఎవరైనా ఏదైనా అనివార్య కారణాలతో వాళ్ళు రాలేకపోయిన వాళ్ళు కానీ ఏదైనా అర్జెంట్ పనులుండి వేరే ఊరు వెళ్ళి వచ్చిన వాళ్ళకు కూడా రేపు ఎల్లుండి కవర్ చేసి 100% లక్ష్యాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. 5 సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కల మందు వేయించాలని ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ తల్లిదండ్రులకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, జిల్లా పరిషత్ సీఈఓ నిధియాదేవి, నగర మేయర్ వసీం సలీం పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా బోయ గిరిజమ్మ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆరోగ్య భద్రత, పిల్లల యొక్క భద్రతకు నిండు జీవితానికి 2 పోలియో చుక్కల అవసరము. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కూడా ఈ సందర్భంగా కూడా మనవి చేస్తూ ఉన్నాము. మనం చూసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైద్యానికి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు ప్రతి ఒక్క పేదవాని ఇంటికే చేరువ వేస్తూ ఉన్నారు. ఆరోగ్య సురక్ష ద్వారా కూడా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా వైద్యాన్ని వాళ్ళు ఈజీగా చూయించుకునేలాగా జగనన్న ఈరోజు తీసుకొని వచ్చారు. Thank you for organizing this, and with the help of media we want to increase the publicity of the polio vaccination. It is very important that all the children who are targeted beneficiaries, everybody is vaccinated, so that it is a precautionary measure. There is nothing to be scared of. It's a precautionary measure. Every children below 5 years should get the 2 doses of this polio vaccine. And let's make this program a success. With the help of media, we want to increase the publicity, we want to increase the awareness. అనంతపురం నగరంలో 122 బూత్స్ ట్రాన్సిట్లో మన రైల్వే స్టేషన్ కానివ్వండి, బస్ స్టాండ్ కానీ కూడా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రతి పిల్లవానికి 0 నుంచి 5 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినాం. అదేవిధంగా వేయించుకోని వాళ్ళని రేపు ఎల్లుండే ఇంటి వద్దకి వెళ్ళి మనం అంగన్వాడీస్ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, ఇంటి వద్దకి వెళ్ళి కూడా వాళ్ళకి ఫైండ్ అవుట్ చేసి ఎవరైనా వేయకపోయింటే వాళ్ళకు కూడా చుక్కలు వేయడం జరుగుతుంది. ఫస్ట్ అవర్లో ఒక 30 మంది దాకా పిల్లలు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. మన ఆశా వర్కర్స్, అంగన్వాడీస్, ఎన్ఎంస్ ఇక్కడే ఉంటూ ఇది మనకు ఒక బూత్. అలానే ఇక్కడ మున్సిపల్ లిమిట్స్లో 122 బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది విత్ ద గైడెన్స్ ఆఫ్ డిఎంహెచ్ఓ గారు అండ్ డిఐఓ. సో ఈ 122 బూత్స్లోనూ మరి ఎక్కడైనా వెళ్ళి ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది మీ పిల్లలు ఎవరైతే 0 to 5 years ఉన్నారో 2 drops ఆఫ్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ వేయించుకోవడం అందరికీ నేను కోరుతున్నాను. అందరూ వెళ్ళి పేరెంట్స్ అందరూ కొంచెం ప్రొయాక్టివ్గా చేసుకోండి. పోలియో బారి నుంచి చిన్నారులను రక్షించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్, చిత్తూరు జిల్లా పల్స్ పోలియో స్పెషల్ ఆఫీసర్ దేవసాగర్ సూచించారు. జాతీయ పల్స్ పోలియో దినోత్సవ సందర్భంగా చిత్తూరు నగరంలోని 31వ డివిజన్లో అర్బన్ హెల్త్ సెంటర్లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవసాగర్ సహా జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి దేవి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా దేవసాగర్ మాట్లాడుతూ 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పల్స్ పోలియోపై విస్తృత ప్రచారం చేపట్టిందన్నారు.
చూసొచ్చాము. పేషెంట్ పిల్లలకు 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో రాకుండా మనం చుక్కలు వేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో పోలియో అనేది లేదు. అయినప్పటికీ మాపప్ రౌండ్ లాగా మనం ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నాము. ప్రతి పిల్లవాడికి 5 సంవత్సరాల పిల్లవాడికి పాపకు మనం పోలియో చుక్కలు 2 చుక్కలు వేయడం జరుగుతుంది. వాళ్ళకి పోలియో నుంచి వాళ్ళు విముక్తులు చేయొచ్చు అన్నమాట. వాళ్ళకి పోలియో రాకుండా మనం రూపు మాపుతాం అన్నమాట. ఇక్కడ ఇంతవరకు మనకు పోలియో కేసులు అనేది డిటెక్ట్ కాలేదు. మనము పల్స్ పోలియో బూత్ యాక్టివిటీ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాము. మన నేషనల్ వైడ్గా ఈ ప్రోగ్రామ్ని మనం రన్ చేస్తూ ఉన్నాము. ఈరోజు అందరికీ అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా 2 చుక్కల పోలియో డ్రాప్స్ అనేది తప్పనిసరిగా వేయించాలి. అట్ ఏ టైం అందరి పిల్లలకి వ్యాక్సినేషన్ అనేది చేస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పోలియో అనేది మనకి రాకుండా ఉంటుంది. 0 నుంచి 5 ఇయర్స్ వరకు ఈ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు పిల్లల్ని తీసుకువచ్చి దాదాపు 3 రోజులు ఈ కార్యక్రమం ఉంది కాబట్టి ఆ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి. మీ పిల్లలు భవిష్యత్తు ఎటువంటి అపోహలు లేకుండా ప్రతి ఒక్కరు పోలియో చుక్కలు వేసుకోవాల్సిందిగా మా ఈ 31 డివిజన్లో ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. సమాజంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖపట్నంలో పీఎం వయోశ్రీ యోజన కింద ఏర్పాటు చేసిన శిబిరాన్ని జీవీఎల్ నరసింహారావు ఈరోజు ప్రారంభించారు. ఈ శిబిరానికి వచ్చిన వృద్ధుల సమస్యలను అధికారులు అడిగి తెలుసుకుని వారికి అవసరమైన ఉచిత వైద్య సేవలను అందించారు. ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని దివ్యాంగులు వృద్ధుల కోసం 3 కోట్ల రూపాయలను అందించడం జరిగిందన్నారు. ఇక్కడ క్యాంపులు నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లో ఈ క్యాంపులు నిర్వహించడం జరిగింది. మీకు తెలిసినట్టుగా కొద్ది వారాల క్రితం సుమారు 2.5 కోట్ల రూపాయల విలువైనటువంటి ఉచిత ఉపకరణాలని దివ్యాంగులకి దాదాపు 3,000 ఉపకరణాలను ఉచితంగా అందజేయటం జరిగింది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి మోదీ గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత పథకాలు. అధికారంలో ఉండగా ప్రజలను మోసపుచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల నేపథ్యంలో మరోసారి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరాం ఆరోపించారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను యువతను చంద్రబాబు నాయుడు మోసం చేశారన్నారు. అప్పట్లో బీజేపీపై ధర్మ పోరాటం చేసిన చంద్రబాబు నేడు అదే పార్టీతో పొత్తు కోసం పడరాని పాటలు పడుతున్నారంటూ దుయ్యబట్టారు. మొన్నటిదాకా ధర్మ పోరాట దీక్ష అని చెప్పి లాస్ట్ గవర్నమెంట్లో బీజేపీ పైన ఒంటి కాలుతో లేచిన వ్యక్తి. బీజేపీని ఎన్ని విమర్శించాలో అన్నీ కూడా చేశాడు. వ్యక్తిగత దోషణలకు వెళ్ళాడు. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఆయన కుటుంబం గురించి, ఆయన స్త్రీలకు ఇచ్చే గౌరవం గురించి ఇష్టం వచ్చినట్టు నేషనల్ మీడియాలోనూ స్టేట్ మీడియాలోనూ వ్యక్తిగత విమర్శలు చేశాడు. సాక్షాత్తు ప్రస్తుత హోంమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు తిరుపతి వస్తే వాళ్ళ కార్యకర్తల్ని పెట్టుకుని, కొన్ని గూండాలను పెట్టుకుని రాళ్ళు ఇసిరిపించారు నాకు తెలియదు కానీ చెప్పులైతే ఇసిరిపించారు. ఆ రకమైన గౌరవం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో ఢిల్లీలోనూ రకరకాల ప్రాంతాల్లో ధర్మ పోరాట దీక్షలు చేశాడు. ఇప్పుడు ధర్మ పోరాట దీక్షలు ఫలితం వచ్చిందా అని అడుగుతా ఉన్నా. ధర్మ పోరాట దీక్షల యొక్క ప్రతిఫలము మళ్ళీ బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి ఢిల్లీ వెళ్తూ ఉన్నాడు. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారిని పంపించి దూతగా పంపిస్తూ ఉన్నాడు. మీరు ఎక్కడ పడితే అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కాళ్ళు పట్టేసుకుంటారు, మొత్తం అంతా కూడా మీరు ఏం చెప్తే అది చేస్తాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని పంపిస్తూ ఉన్నాడు. అదే పవన్ కళ్యాణ్ గారిని ఆయన చెప్తా ఉన్నాడు ఆయన నోటితోనే, నాకు బీజేపీ పెద్దలు చివాట్లు పెట్టారు, తిట్లు పెట్టారు అని రకరకాల మాటలు చెప్తా ఉన్నాడు. అంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉందో ఈ యొక్క రాజకీయ క్రీడ ఈ చంద్రబాబు నాయుడు గారు అవలంబించేది. మొన్నటిదాకా ధర్మ పోరాట దీక్ష అయిపోయింది, ఇప్పుడు ధర్మయుద్ధం అంటున్నాడు. ఈయనేనో పెద్ద ధర్మరాజులాగా. గిరిజనుల సంక్షేమం అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలువురు ఎస్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఏకలవ్య పాఠశాలలు, గిరిజన బాలబాలికల వసతి గృహాల నిర్మాణానికి ఎస్టీ కమిషన్ కృషి చేస్తుందన్నారు. వాడుకోవడం జరిగింది. గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు కానీ గిరిజనులకు ఏ హామీని అమలు చేసినటువంటి దాఖలాలు గత ప్రభుత్వాలకు లేవు.
ఇవాళ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనుల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా ఈ యొక్క 4.5 సంవత్సరాల కాలంలో 20,000 కోట్ల పైచిలుకు మరి గిరిజనుల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యయం చేయడం జరిగింది. ఉన్నటువంటి రోజుల్లో ఈ జిల్లా యొక్క జనాభాని దృష్టిలో పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ ప్రాంతంలో ఒక గిరిజన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ని మరి ఈ ప్రాంతాన్ని తీసుకురావడం కోసం కూడా కమిషన్ సభ్యుడిగా మా ప్రయత్నాలు కూడా మేము చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇది కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా కాబట్టి జిల్లా కేంద్రంలో గిరిజనుల యొక్క అవసరాల కోసం ఒక గిరిజన భవన్ని కూడా అధికారికంగా ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బలంగా కోరుకుంటా ఉన్నారు. ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి గౌరవ కలెక్టర్ గారి స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో అతి త్వరలోనే రానున్న రోజుల్లో ఈ హెడ్ క్వార్టర్లో కూడా గిరిజన భవన్ ఏర్పాటు చేసుకోవడానికి మరి మా ప్రజలందరి యొక్క సహకారంతో ముందుకెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. శ్రీకాకుళం నగరంలోని మున్సిపల్ పార్కులో ఈరోజు పతంజలి యోగా విద్యా కేంద్రం ఆధ్వర్యంలో మహిళలు సూర్య నమస్కారాలు చేశారు. యోగాచార్యులు రామారావు, నాగలక్ష్మిల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం బీఆర్ఆర్ వంశధార కార్యాలయం పర్యవేక్షక ఇంజనీర్ డోలా తిరుమలరావు పాల్గొని యోగా సాధన వలన దైనందిక జీవితంలో కలిగే ప్రయోజనాలను వివరించారు. కడప నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులను వెచ్చించిందని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా కడపలోని అక్కయ్యపల్లెలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పార్కును ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆర్థిక సంఘ నిధులు, ఎమ్మెల్యే ఫండ్స్ తప్ప ఏ విధమైన నిధులను కడపకు కేటాయించలేదన్నారు. ఈ రోజు కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. గత 5 సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వంలో కడప నగర అభివృద్ధి విషయంలో ఒకవైపు కోవిడ్తో మనం 2 సంవత్సరాల విలువైన సమయం మనం కోల్పోయినప్పటికీ, మనం ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ మనకున్నది 3 సంవత్సరాలే అయినా ఈ 3 సంవత్సరాల్లో ఏ రకంగా అభివృద్ధి జరిగిందో ఒకసారి గమనించండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కడప నగరాన్ని దేశంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వాడకంపై భయాందోళన చెందవలసిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఈవీఎంలలో ఎవరూ ఎలాంటి మార్పులు చేయడం సాధ్యం కాదన్నారు. ఉత్తరప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై శనివారం లక్నోలో సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలను భద్రపరిచే గదులను ఎవరూ తెరవాలన్నా తమ అనుమతి ఖచ్చితంగా ఉండాల్సిందేనని, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే అంతా జరుగుతుందని చెప్పారు. ఏ ఈవీఎంలలో ఎన్ని ఓట్లు పడ్డాయో పోలింగ్ ఏజెంట్ల వద్ద ఉంటుందని, లెక్కింపు మొదలయ్యే ముందు వారు వాటిని సరిచూసుకోవచ్చునని చెప్పారు. ఒకరి బదులు మరొకరు ఓటు వేయడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలకు పాల్పడాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈవీఎంలను తరలించడానికి అధికారిక వాహనాలను మాత్రమే వినియోగించాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ కొన్ని సూచనలు, హెచ్చరికలు చేసింది. గతంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిని మందలించి వదిలేసేవారని ఈసారి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పార్టీలు, నేతలు, అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్లకు నియమావళిని ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. గతంలో నోటీసులు అందుకున్న వారికి ఈసారి కఠిన చర్యలుంటాయని పేర్కొంది. ప్రచారంలో పార్టీలు మర్యాద పాటించాలని, ఈ విషయంలో స్టార్ క్యాంపెయినర్లకు ఎక్కువ బాధ్యత ఉందని, వాస్తవాలకు విరుద్ధంగా ఎటువంటి ప్రకటనలు చేయరాదని సూచించింది. ఓటర్లను తప్పుదోవ పట్టించకూడదని, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రత్యర్థులను కించపరిచేలా పోస్టులు పెట్టరాదని పేర్కొంది. నైతికతతో కూడిన రాజకీయాలు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో తనకు మరోసారి వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లభించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే 2 సార్లు వారణాసి ప్రజలు తనను సొంత మనిషిలా భావించి గెలిపించారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రకటించిన లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. సుపరిపాలనలో ట్రాక్ రికార్డ్ ఆధారంగా మరోసారి ప్రజల వద్దకు వెళ్తున్నామని, ప్రగతి ఫలాలు పేదలకు అందేలా చూస్తామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.